చిత్తశుద్ధితో పనిచేస్తే విజయం మనదేనని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేకల అభినవ్ స్టేడియంలో నిర్వహించిన ఈషా గ్రామోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో ఈషా గ్రామోత్సవం నిర్వహించడం సంతోషమని ఈషా ఫౌండేషన్ను అభినందించారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన ఈషా గ్రామోత్సవంలో గెలుపొందిన వారు రాష్ట్ర స్థాయికి, తదనంతరం జాతీయ స్థాయికి వెళ్తే అక్కడ 5 లక్షల రూపాయల ప్రైజ్ మనీ పొందవచ్చని తెలిపారు. నల్గొండ జిల్లాలో మహిళలు క్రీడాకారులకు మంచి స్ఫూర్తి వస్తుందని, జిల్లాకు దక్షిణ భారతదేశంలో ఒక మంచి గుర్తింపు వచ్చేలా చూడాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా నిర్వహించిన వాలీబాల్, జడకోలాటం కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మహిళలకు స్ఫూర్తినిచ్చారు. ఈ కార్యక్రమానికి జిల్లా క్రీడలు, యువజన సర్వీసుల అధికారి సిహెచ్ విష్ణుమూర్తి, జిల్లా పౌర సంబంధాల అధికారి యు వెంకటేశ్వర్లు, లయన్స్ క్లబ్ అధ్యక్షులు ప్రసాద్, ఏచూరి శారద తదితరులు హాజరయ్యారు. ఈషా ఫౌండేషన్ ఆర్గనైజర్స్కి, జిల్లా తరఫున ఉన్న డివైఎస్ఓ గారికి, డిపిఆర్ఓ గారికి, లయన్స్ క్లబ్ తరఫున వారి మెంబర్స్కి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మా ఆడవాళ్ళకి, మీ అందరినీ చూసి ఎంతో సంతోషంగా ఉందండి. నేనేదో గ్రామోత్సవం ఉంది అనేది, సరే చిన్న చిన్న పిల్లలు ఏదో ఆట ఆడతారనేది ఆ కాన్సెప్ట్ నా మనసులో ఉండే. కానీ ఇక్కడ రాగానే అంత మంచి చీర కట్టుకొని మీ అందరూ ఇలా పాల్గొంటున్నారంటే ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. సో నేను ఈషా ఫౌండేషన్కి అభినందనిస్తూ ఇలాంటివి కార్యక్రమాలు ఇంకా మన నల్గొండ జిల్లాలో జరగాలి అనేది నా కోరిక. సో ఇందులో భాగంగా మీ అందరూ ఇప్పుడు చాలామంది ఇంకా దూరం నుంచి 20-25 గ్రామాల నుంచి మీరు ఈరోజు మొబిలైజ్ చేయబోతున్నారు. సో మీరు ఇక్కడ పాల్గొని తర్వాత మళ్ళీ మీ ఇంటికి వెళ్ళి తప్పకుండా ఇంత మంచి కార్యక్రమాలు ఈషా వాళ్ళు జరుపుకుంటున్నారు అనేది మీరు తప్పకుండా చెప్పుకోవాలి. ఇంకా ప్రోత్సాహాన్ని మీ పక్కన ఊరు వాళ్ళకి తప్పకుండా మీరు వారి మీద ప్రోత్సాహాన్ని నింపాలి. ఇక్కడ ఆడిన తర్వాత ఎవరైతే సెలెక్ట్ అవుతారో మళ్ళీ వాళ్ళు జిల్లా రాష్ట్ర స్థాయికి వెళ్తారు, తర్వాత జాతీయ స్థాయికి. అక్కడ 5 లక్షల వరకు మీకు ప్రైజ్ అమౌంట్ ఉంది అండి. ఎంత సంతోషం. సో మన నల్గొండ జిల్లాలో ఏదైతే వాళ్ళు కార్యక్రమాలు పెడుతున్నారో నాకు తప్పకుండా ఒక విన్నర్ కావాలి అండి. మాట ఇస్తున్నారా? సరే, మీకు అవార్డు వచ్చినా రాకపోయినా మీరు మీ 100% ఇవ్వగలిగితే అదే నాకు ప్రైజ్. సో అది మీరు ఇస్తారా? మనం ఫలితాన్ని పక్కన పెట్టాలి. ఆ పని చేసేటప్పుడు మన టోటల్ మనస్ఫూర్తి, మన చిత్తశుద్ధి ఉంటే 5 లక్షలు కాబట్టి 5 లక్షల కాదు, మీకు 50 లక్షల వచ్చేస్తుంది భవిష్యత్తు. సో మీరు తప్పకుండా ఇలాంటివి కార్యక్రమాలని ఎప్పుడో మన జిల్లాలో జరుగుతూ ఉంటాయి. బట్ ఇది ఒక ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం ఎంతో పరిపాలన అధికారిగా ఎంతో సంతోషంగా ఉంది. చాలా కలర్ఫుల్ యాక్టివిటీస్ కూడా కొన్ని ప్లాన్ చేయబోతూ ఉన్నారు. సో ఐ కంగ్రాచులేట్ ఈషా ఫౌండేషన్ ఆల్సో. ఈషా ఫౌండేషన్తో నాది ఒక పర్సనల్ రిక్వెస్ట్. నేను వారి కోయంబత్తూరులో ఒక పెద్ద సెంటర్ ఉంది, కొంతమందికి ఆది యోగి అనేది అక్కడ పెద్ద విగ్రహం ఏర్పాటు చేసి ఉంది. చాలా ప్రఖ్యాతమైన ఫెసిలిటీ అది. సో నా ఒక పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే మా కొంతమంది వాలంటీర్స్ని, కొంతమంది మహిళల్ని ప్లీజ్ ఒక ఉచిత ప్రయాణం అక్కడికి ప్లాన్ చేస్తూ కొన్ని రోజులు అక్కడ ప్లీజ్ వాళ్ళకి ఒక ఎక్స్పోజర్ వస్తుంది అండి. వాళ్ళ ఎక్స్పోజర్ తెచ్చుకొని తర్వాత మా నల్గొండ జిల్లాలో కూడా అలాంటి ఫెసిలిటీస్ యూ కెన్ ప్లాన్. మీకు గవర్నమెంట్ తరఫున, మా తరఫున మేము ఫుల్ సపోర్ట్ ఇస్తాము. బట్ వీ వాంట్ మన నల్గొండ జిల్లాకి నాట్ జస్ట్ తెలంగాణ, మొత్తం దక్షిణ భారత్లో, మొత్తం యావత్ భారతదేశంలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలి. in which we believe Isha Foundation can play a very crucial role. Okay, so thank you so much. మీ అందరూ ఒక కొంతమంది తప్పకుండా కోయంబత్తూరు వెళ్ళడానికి రెడీ ఉండాలి. ఓకే, ఇంటి మొత్తం అత్తగారు చూస్తారు. సరే.